హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఫ్రెండ్స్ నేను ఈరోజు ఒక మంచి విషయం గురించి ఒక వీడియో ద్వారా మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. అదేంటంటే మనకు నిద్ర అనేది పట్టాలంటే యోగా అనేది చేయడం వల్ల మనకు నిద్ర బాగా పడుతుందా అనే విషయం గురించి మనం ఇక్కడ కొన్ని విషయాలు నేను మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చేసానండి. వ్యాయామం చేస్తే నిద్ర బాగా పడుతుందని మనందరిలోనూ ఉన్న నమ్మకం కదా. అది జిమ్లో ఎంత బాగా శ్రమిస్తే నిద్ర అంత గాఢంగా ఉంటుందని భావిస్తుంటారు కదా. అది ఒట్టి అపోహేనని కొట్టిపారేస్తున్నారు చైనాలోని బీజింగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. నిద్రలేమికి శ్రమతో కూడినటువంటి వ్యాయామాల కన్నా తేలికపాటి వ్యాయామాలే బాగా పనిచేస్తాయని వాళ్ళు అంటున్నారు. ఇందుకోసము నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న సుమారు 1500 మందిని ఎంచుకొని వాళ్ళ చేత రకరకాల వ్యాయామాలు చేయించారు ఈ పరిశోధకులు. 3 నెలల తర్వాత పరిశీలిస్తే మిగతా అన్ని వ్యాయామాల కన్నా యోగానే నిద్రలేమికి బాగా ఉపయోగపడుతుందని తేల్చారన్నమాట. అది ఆ సమస్య బాధితులకి 2 గంటల పాటు గాఢ నిద్రని ఇవ్వగలుగుతుందట. శ్వాసపైన ధ్యాసని నిలుపుతూ చేయడం, శరీరంలోని ప్రతి భాగం పైన దృష్టి అనేది పెట్టేలా చేయడము వంటివి ఇందుకు కారణమని ఈ కారణాల విధంగా తెలియజేశారు శాస్త్రవేత్తలు. యోగా తర్వాత చైనాకి చెందినటువంటి తాయ్ చి వ్యాయామం మంచిదట. ఇది కనీసం 52 నిమిషాల పాటు గాఢ నిద్రకి హామీ ఇస్తుందట. ఈ రెండింటి స్థాయిలో కన్నా నడక, జాగింగ్ కూడా, అంటే మనం వాకింగ్ చేస్తాం కదండి మార్నింగ్, అలా వాకింగ్ అని జాగింగ్ ఇవన్నీ కూడా చేయడం వల్ల నిద్రకి ఎంతో కొంత మేలు చేస్తాయని చెబుతున్నారు. కఠిన శ్రమతో కూడుకున్న వ్యాయామం శరీరాన్ని అలసిపోయేటట్టు చేస్తుంది తప్ప గాఢ నిద్రని ఇవ్వడం అనేది లేదు. అందుకోసం ఎర్లీ మార్నింగ్ లేవగానే 5 to 6 లేకుంటే 6 to 7 అందరూ కూడా ఉదయాన్నే వాకింగ్ చేయడము, అలా జాగింగ్ చేయడము, ఇవి రెండు చేయడం వల్ల మన బాడీ అనేది అన్ని రకాల వ్యాయామం చేసినంత సమానం అన్నమాట. వాకింగు, జాగింగు ఇది చేయడం వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. అందరూ కూడా భారీ యోగాసనాలు, భారీ అవి ఇవి చేయకుండా మార్నింగ్ లేవగానే 1 గంట వాకింగ్ చేయండి, జాగింగ్ చేయండి. మంచి నిద్ర పడుతుంది. అందరికీ కూడా ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. నా వీడియో నచ్చినట్లయితే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రెండింగ్ ఉన్న యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.